హైదరాబాద్లో మూసీ నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ముసారంబాగ్ దగ్గర బ్రిడ్జిని ఆనుకుని పారుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త వరద ఉధృతి తగ్గింది. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక మూసీ వరదకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. జంట జలాశయాల నుంచి విడుదల చేసినటువంటి వరద నీటి కారణంగా కూడా మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఇప్పటికే ప్రస్తుతం కాస్త ఈ రోజు ఉదయం నుంచి కాస్త ఈ యొక్క ఉధృతి తగ్గినప్పటికీ కూడా అంటే జంట జలాశయాలకు ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షపు నీటి ఏదైతే ఇన్ఫ్లో తగ్గినప్పటికీ ఆ నేపథ్యంలో మూసీలోకి విడుదల చేసినటువంటి అవుట్ఫ్లోను కూడా తగ్గించారు. అయినప్పటికీ కూడా సుమారుగా ఇందులో 4 నుంచి 5,000 క్యూసిక్ల నీరు ప్రస్తుతానికి ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే సముద్రంలో కనిపించేటువంటి అలల మాదిరిగా కూడా ఈ యొక్క మూసీలో వెళ్తున్నటువంటి నీరు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అయితే గడిచిన నెల రోజులుగా కూడా ఈ యొక్క మూసీ ప్రవాహం కారణంగా కూడా ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నది. అయితే గడిచిన నెల రోజుల నుంచి కూడా సుమారుగా 4 సార్లు ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి కూడా నీరంతా కూడా ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 15 రోజుల క్రితం కూడా ఈ యొక్క మూసీ ద్వారా వచ్చేటటువంటి భారీ వరదకు ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి కూడా పూర్తిగా బ్రిడ్జి పైన కూడా కొత్తగా నిర్మిస్తున్నటువంటి మరొక కొత్త బ్రిడ్జిని ఆనుకొని కూడా ఈ యొక్క నీరంతా కూడా ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా నిన్న 8,000 పైగా వరద నీరంతా కూడా ఈ మూసీ ద్వారా ప్రవహించిన నేపథ్యంలో మరొకసారి నిన్న కూడా ఈ యొక్క మూసీ ప్రవాహం అంతా కూడా ఈ యొక్క ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి కూడా ప్రవహించింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి అధికారులంతా కూడా ఈ యొక్క ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వెళ్లేటటువంటి యొక్క వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో ఆ ఫెన్సింగ్ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం మనం ఎక్కడైతే నిల్చొని ఒక వివరిస్తున్నటువంటి సందర్భంలో చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఉన్నటువంటి ధోబీఘాట్ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ధోబీఘాట్ పరిస్థితిని కూడా పరిశీలించవచ్చు. పూర్తిగా ఈ యొక్క మూసీకి ఆనుకొని నిర్మించినటువంటి ధోబీఘాట్ కూడా పూర్తిగా చిందరవందరగా అయినటువంటి పరిస్థితి. ధోబీఘాట్ కోసం నిర్మించినటువంటి ఒక భవనానికి సంబంధించినటువంటి పునాదులు కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం ఆ యొక్క నిర్మాణానికి ఉపయోగించినటువంటి కేవలం పిల్లర్ల ఆధారంగానే ప్రస్తుతం ఆ యొక్క ధోబీఘాట్ కోసం నిర్మించినటువంటి భవనం కూడా ప్రస్తుతం సేఫ్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ధోబీఘాట్ కోసం నిర్మించినటువంటి పూర్తి కింద నిర్మించినటువంటి స్లాబ్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ధోబీఘాట్ లో ఏదైతే బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసినటువంటి పూర్తి ఈ యొక్క సెటప్ అంతా కూడా పూర్తిగా చెదిరిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఏదైతే వరద తగ్గేంత వరకు కూడా ఈ యొక్క ధోబీఘాట్ ని పునర్ప్రారంభించకుండా ఆపేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే కేవలం మళ్లీ గత 2 రోజుల నుంచే ఈ యొక్క వరద ప్రారంభం అవడంతో మరొకసారి కూడా ఈ ధోబీఘాట్ ని అధికారులు మూపించేటువంటి ప్రయత్నం కూడా చేయబోతారని కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరొక 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఒక భారీ వరద నేపథ్యంలో కూడా వికారాబాద్ కావచ్చు, అలాగే తాండూరు లాంటి ప్రాంతాలు, అలాగే అనంతగిరి హిల్స్ నుంచి వచ్చేటువంటి భారీ వరద నీరంతా కూడా జంట జలాశయాలకు వచ్చి చేరుతుంది. ఇప్పటికే నిండుకుండాలో ఉన్నటువంటి ఒక జంట జలాశయాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా FTL లెవెల్ వరకు చేరుకుని ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఎగువ నుంచి కనుక మరొకసారి ఒక వరద ఉధృతి ఒక జంట జలాశయాలకు పెరిగితే కనుక ఖచ్చితంగా జంట జలాశయాల నుంచి మరొకసారి కూడా పూర్తిగా గేట్లను తెరిచి నీరంటిని కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తారు. ఆ యొక్క జంట జలాశయాల నుంచి విడుదల చేసేటటువంటి నీళ్లన్నీ కూడా ఈ యొక్క మూసీ గుండానే నాగోల్ వరకు వెళ్లి మూసీ నదిలో కలిసేటటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మూసీలో ప్రవహించే నీరంతా కూడా భారీ ఉధృతంగా ప్రవహించడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు కూడా మూసీ ప్రవాహక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మూసీ అంతా కూడా ఆ యొక్క జియాగూడలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు పైన కూడా పూర్తిగా ఎగువ రోడ్డుపై కూడా ఈ యొక్క నీరంతా కూడా వచ్చి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ తో పాటుగా కూడా మూసీ ప్రవాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా కూడా ఈ యొక్క వరద ఉధృతి పెరిగితే మరొకసారి ఈ యొక్క రాకపోకల్ని కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం కూడా చేయబోతారని కూడా చెప్పుకోవచ్చు.